హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై దునియా. ఈ వీడియో వచ్చేసి ఒక ఆర్గనైజ్ గురించి, ఫుడ్ డొనేషన్ గురించి ఉంటదన్నమాట. అజిత్ బర్త్డే కోసం అని చెప్పి మేము ఫుడ్ డొనేట్ చేసాము ఒక ఆర్గనైజ్కి. ఈ ప్రాసెస్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట. సో వాటి గురించి చెప్పడానికే దీన్ని రికార్డ్ చేశాను. ఈ వీడియోలో ఏదో డొనేట్ చేస్తున్నాము అదంతా చెప్పడానికి కాదు. ప్లీజ్ ఎండ్ వరకు వినండి నేను ఏం చెప్తున్నాను అనేది. అట్లీస్ట్ నా మాటలు ఒక్కరినైనా కదిలిస్తాయని అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక 5 minutes వీడియో, లాస్ట్ వరకు చూడండి. మేము ఫుడ్ డొనేట్ చేయాలి అని చెప్పి మేము ఆర్ఫనైజెస్ వెతికే ప్రాసెస్లో కొన్ని ఆర్ఫనైజెస్ని చూసామన్నమాట. అయితే అక్కడ డేట్స్ ఖాళీ లేవు. ఏం చేద్దామని చూస్తున్నప్పుడు చాలా సెర్చ్ చేసి అందరినీ కనుక్కొని ఒకటి ద్వారా ఒకటి చైన్ అన్నట్టు చాలా మందికి ఫోన్ చేసి కనుక్కొని మాకు ఇదొక ఆర్ఫనైజ్ దొరికిందనమాట. ఇక్కడ ఏంటంటే ఈ అంకుల్ వాళ్ళది ఓన్ ఆర్ఫనైజ్ అన్నట్టు. వాళ్ళు ఒక ప్లేస్ తీసుకొని పిల్లలందరూ ఉన్నారు కదా, వాళ్ళని టేక్ కేర్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళే ఓన్ మనీతో. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి హార్డ్లీ గెట్ ఫండ్స్, అసలు ఫండ్స్ ఏమి ఉండవు అనమాట. సో నాకు డిఫరెన్స్ అక్కడ అర్థమైంది అంటే, పెద్ద పెద్ద ఆర్గనైజేస్, నోన్ ఆర్గనైజ్ ఉంటాయి కదా, వాటికి ఏంటంటే ఈజీగా డొనేషన్స్ వచ్చేస్తుంటాయి. వీళ్ళకైతే డొనేషన్స్ అనేవి రావు, ఫండ్స్ అనేవి రావు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పిల్లల కోసము. సో మీరు ఏదైనా డొనేట్ చేసేటప్పుడు ఆల్రెడీ వెళ్ళిన ఆర్ఫనైజెసే కాకుండా కొంచెం చూడండి, మీ చుట్టుపక్కల కానీ కొంచెం దగ్గరలో కానీ మీ దూరంలో కానీ చెక్ చేయండి. ఇవన్నీ చిన్న చిన్న ఆర్ఫనైజెస్ కొంతమంది పెట్టుకొని నడుపుతుంటారు. అలాంటివి చూసి ఫుడ్ డొనేషన్ చేయడానికి ట్రై చేయండి. ఫుడ్ అనే కాదు, బట్టలు కానీ, ఇంకా వాళ్ళకి కావాల్సిన సరుకులు ఉంటాయి కదా, మంత్లీ గ్రాసరీస్, అవి కూడా డొనేట్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఉన్న వాళ్ళే చేస్తారు డొనేషన్, మనకేముంది చేయడానికి, మన దగ్గర ఏముంది చేయడానికి అని అనుకుంటారు. అట్లా ఎప్పుడు ఆలోచించకండి, అది చాలా రాంగ్ అనమాట. మీ దగ్గర ఏదైనా ఉన్నా సరే, మీరు పడేసిన పాత బట్టలు కూడా డొనేట్ చేయొచ్చు అనమాట. సో మీరు అవన్నీ పడేస్తుంటాం మనం యాక్చువల్గా. సో అట్లా పడేయకుండా దానికోసం కొంచెం టైం స్పెండ్ చేసి మీ చుట్టుపక్కల ఏమైనా ఆర్గనైజ్ ఉన్నాయా అక్కడ తీసుకెళ్ళి ఇవ్వండి. సో మనం పండగకి కానీ లేకపోతే రెగ్యులర్గా కానీ ఏమైనా కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటూ ఉంటాము, బట్ వాళ్ళకి నార్మల్గా రెగ్యులర్గా వేసుకొని కూడా బట్టలు ఉండవు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇట్లా కూడా డొనేట్ చేయొచ్చు. ఇంకా చాలా మందికి ఏం డొనేట్ చేయాలి, ఎట్లా డొనేట్ చేయాలని కూడా తెలీదు. సో మనం ఏమైనా డొనేట్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేవి బుక్స్ కానీ, గ్రాసరీస్ కానీ, ఇంకా రైస్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా డొనేట్ చేయొచ్చు. కొంతమంది ఫార్మర్స్ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మనమేం డొనేట్ చేద్దాంలే అని అనుకోవద్దండి. మీకు పండుతాయి కదా, అవి ఏవైనా తెచ్చి వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళకి తల్లిదండ్రి పేరెంట్స్ ఉండరండి. మనకి పేరెంట్స్ ఉండమంటే పెద్ద వరం. మనకు కావాల్సినవన్నీ తీపించడానికి మనకి పేరెంట్స్ ఉంటారు. మనకి ప్రతిదీ చేయడానికి, మన చేయబట్టి నడిపించడానికి, మనకు తోడుగా అన్నిట్లో ఉండడానికి మనకు పేరెంట్స్ ఉంటారు. కానీ వాళ్ళకు పేరెంట్స్ లేకపోవడం ఒక శాపం అండి, నిజంగానే. అలాంటి వాళ్ళకి మనం ఎలాగూ వెళ్ళి మేమున్నామని చెప్పి భరోసా ఇవ్వలేము. కానీ అట్లీస్ట్ మనం బయటకు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినే ఒక మీల్ కాస్ట్ అవుతుంది వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడానికి కానీ, ఇంకేదైనా డొనేట్ చేయడానికి కానీ. జస్ట్ థింక్ ఆఫ్ దాట్. అలా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు మీ బర్త్డే కానీ ఇంకేదైనా సరే, ఏదో ఒక ఫంక్షన్కి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా అనుకోండి, అట్లా వాళ్ళకి డొనేట్ చేస్తే, ఫుడ్ అనే కాదు ఏవైనా సరే, గ్రాసరీస్ అట్లయినా ఇవ్వండి. సేమ్ మనీతో మీరు గ్రాసరీస్ కూడా తీసుకెళ్ళి ఇవ్వచ్చు. అవి వాళ్ళకి ఒక హాఫ్ మంత్కి 15 daysకి అట్లా వస్తాయి కదా. సో అట్లా తీసుకెళ్ళి మీరు డొనేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఈ వీడియో అట్లీస్ట్ ఒక 100 మంది చూసినా కూడా, ఒక 5 to 10 మెంబర్స్ని ఒక ఆలోచింపజేసేలాగా చేసినా కూడా, అట్లీస్ట్ ఒక్కరు ఇద్దరైనా వెళ్ళి ఇట్లా డొనేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో అద్విత్ ఫస్ట్ బర్త్డేకి మేము ఇలా డొనేట్ చేసామన్నమాట. సో వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. మనం వెళ్ళి మనం తిన్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో నేను ఈ వీడియో ద్వారా రెండు విషయాలు చెప్దాం అనుకున్నాను. చాలామంది మన దగ్గర ఏముంది డొనేట్ చేయడానికి అని చెప్పి ఆగిపోతుంటారు. సో మీ దగ్గర ఉన్నది డొనేట్ చేయడానికి ట్రై చేయండి. చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయని ఎంక్వైరీ చేసి. అండ్
పెద్ద పెద్ద వెల్ నోన్ ఆర్ఫనైజ్కి కాకుండా చిన్న చిన్న ఆర్ఫనైజ్ని కూడా వెతకడానికి ట్రై చేసి డొనేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే నాకైతే బాగా సంతోషం, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.